వచ్చేసి ధర్తీ సీడ్స్ కంపెనీ నుంచి వచ్చాం. నాగ్పూర్ కంపెనీ ఇది. సో ఇది నా ధర్తీ సీడ్స్ అనేది మీకు అంటే మనకి ఈ ఏరియాలో కొత్తగా ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చి స్టార్ట్ అయ్యి 19 సంవత్సరాలు అయింది ఆల్రెడీ. బేసిక్గా ఈ కంపెనీ వచ్చి మైక్రో న్యూట్రియన్స్ కంపెనీ. గత 7 సంవత్సరాల నుంచి సీడ్లో కూడా వచ్చింది. ఇది 7 సంవత్సరాల నుంచి సీడ్ చేస్తున్నాం. ఆంధ్రాలో కాటన్ సీడ్ మాత్రం ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే సంవత్సరం నుంచి కాటన్ సీడ్లోకి వస్తున్నాం. ఇప్పటి వరకు ఆంధ్రాలో మనకు ఓన్లీ వెజిటబుల్స్ చేసేవాళ్ళం, కూరగాయ విత్తనాలు అవి ఇవే మనకు పర్మిషన్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి మనకు పత్తి విత్తనాలు కూడా మనకు వస్తుంది. ఈ సంవత్సరం మొక్కజొన్న విత్తనాలు కూడా పర్మిషన్ వచ్చింది మనకి. అంటే కొంచెం పర్మిషన్ ఆంధ్రాలో కొంచెం లేట్ అవుతుంది. మనకి అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ పర్మిషన్ దొరుకుతుంది. తెలంగాణ మాదిరి ఇక్కడ అంత ఈజీగా రాదు ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనకు మెయిన్గా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒక రీజన్ ఒకటే అది కళ కొత్త హైబ్రిడ్ BG2 పత్తి విత్తనం. మనకి రఫీ ఫార్మర్ పేరు రఫీ అన్నారు ఇందాక, వాళ్ళ చేతిలో మనం ఇక్కడ పెట్టాము. అలా ఇంకో ఫీల్డ్ కూడా ఇక్కడ ఉంది, అది ఆల్రెడీ 2 times పికింగ్ అయిందని చెప్పేసి ఇక్కడ చూపించడానికి మనం పెట్టాము. ఈ తలా హైబ్రిడ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే మంచి పరిమాణం గల కాయలు ఉంటుంది. మరి ఇంత చిన్న కాయలు అయితే కాదు ఇది. కాకపోతే ఇక్కడ వాతావరణం బట్టి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది కూడా 5.5 నుంచి 6.3 గ్రాముల వరకు వెయిట్ ఉంటుంది మనకు. పత్తికాయ దగ్గర ఉంటుంది. కొమ్మలు తల్లి కొమ్మలు మన ఇక్కడ ప్రకారం అయితే తల్లి కొమ్మలు 2 నుంచి 3 కొమ్మలు వస్తున్నాయి. బ్రాంచెస్ వచ్చేసి 12 నుంచి 22, 24 కొమ్మల వరకు వస్తాయి మనకి. మనకు ఒక 5.5 ఫీట్ వచ్చిన తర్వాత తల తుంచేస్తే మంచిగా ఉంటుంది. ఇది తల తుంచడం వల్ల పైన వచ్చే కొమ్మలు కూడా బాగా పెరిగి కాయ సైజు కింద ఏ మాదిరి ఉంటుందో పై వరకు కూడా అదే సైజు ఉంటుంది. ఇంకోటి మనకు ఈ కాయ కూడా అనేది గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉండి ఇప్పుడు మన రైతులు ఇలా చూసిన వీళ్ళందరూ మనకు మన డీలర్ కూడా రంగస్వామి గారు కూడా వాళ్ళు చూశారు. వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే 100కి 80-85 కాయలు 5 ముఖాలు ఉండే కాయలు ఉన్నాయి దీంట్లో అంటున్నారు వాళ్ళు. సో మేము కూడా చెప్పాం, కానీ మా అభిప్రాయం కంటే కూడా రైతుల అభిప్రాయం మనకు మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 5 ముఖాల కాయలకి 4 ముఖాల కాయలకి తేడా ఏంటి సార్ అని అడిగితే, మీరు 5 ముఖాల కాయలు ఉండడం వల్ల ఏంటంటే ఒక 100 కాయలు ఉన్నాయనుకోండి, 100లో 85 కాయలు కనుక మనకు 5 ముఖాల కాయలు ఉంటే మినిమం ఒక 250 నుంచి 300 గ్రాములు అంటే 2.5 అంటే మనకు ఒక 5 గ్రాములు వచ్చింది అనుకోండి ఒక కాయ. లేదా మనకు 5 ముఖాలు ఉండే కాయలు వచ్చేసి 5 కాయలు ఎత్తుకుంటే 40 గ్రాములు వచ్చింది. సో 4 ముఖాలు ఉండేది వచ్చేసి 34 గ్రాములు వచ్చింది. సో మనం అంత లేకపోయినా కూడా మామూలుగా వేసుకున్నా కూడా యావరేజ్ చేసుకున్నా కూడా 2.5 కేజీ 250 గ్రాములు ఒక చెట్టుకి మినిమం మనకు ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది. ఎందుకంటే 5 ముఖాలు ఉండడం వల్ల. ఈ 5 ముఖాల కాయలు అనేది మనకు రైతుకి మిగతా పెట్టుబడుల వల్ల ఎక్స్ట్రా చేయడం వల్ల వచ్చేదానికంటే కూడా నార్మల్ చేసే దాంట్లోనే మనకి ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ 5 ముఖాలు కూడా ఎందుకు దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే 5 ముఖాలు ఉంటే 8 గింజలు ఎక్కువ వస్తాయి. ఒక ముఖంలో 8 గింజలు ఎక్కువ వస్తుంది, పత్తి ఎక్కువ వస్తుంది. అదే 4 ఉన్నాయనుకోండి నార్మల్గా ఉంటుంది అందరిలాగా. ఓకేనా? ఇది 250 గ్రాములు ఇంటూ మనకు ఒక 10,000 మొక్కలు వేసుకున్నా కూడా 2.5 క్వింటాలు. మా ఎకరాకైతే నాకు తెలిసి మీరు 3 ప్యాకెట్లు తక్కువ అంటే కూడా 3 ప్యాకెట్లు పెట్టేస్తున్నారు కదా. ఇక్కడ 3 పెడుతున్నారు, తక్కువ అంటే 3, ఇక ఎక్కువ అంటే 5-6 ప్యాకెట్లు కూడా పెడుతున్నారు. మన అనంతపురంలో అలాంటి పెద్దోడు గుర్రలు అయితే వాళ్ళు అస్సలు ఏంటారు 8-9 ప్యాకెట్లు పెడతారు వాళ్ళు. అయ్యా వద్దా బాబు అని చెప్తాం మేమైతే అక్కడ. ఎందుకంటే మేము అమ్ముకోవడం ఒకటే కాదు కావాల్సింది, అమ్ముకున్న తర్వాత రేపు మొత్తం జిబ్బు అయిపోయింది అనుకో, కాయ కాయకపోతే ఏమప్పా నువ్వు ఇచ్చిన నీ ఇత్తనం పెట్టాను దా పోదాం దా మా ఊరికి అని చెప్పి నాకు కాపు కాయలేదని పట్టుకుంటావు, డీలర్ని నన్ను పెట్టుకొస్తాడు ఇక్కడికి. సో ఆ కార్యక్రమం వద్దు. మనం ఈ రోజు అంటే హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము. రేపు పొద్దున్న కూడా మీరు కూడా మీ ఊరికి వస్తే ఇదే మాదిరి హ్యాపీగా మమ్మల్ని పిలవాలి, మీ చేలు కాడ చూపించాలి. మీ కంపెనీ ఇత్తనం పెట్టడం వల్ల మాకు ఇంత దిగుబడి వచ్చిందప్ప అని చెప్పి నలుగురికి చెప్పేటట్టు ఉండాలి. ఒక ప్యాకెట్ తగ్గినా నా సేల్ తగ్గుతుంది, నీకు లాభం ఎక్కువ రావాల. నా స్వార్థం చూసుకున్నాడైతే 2 ప్యాకెట్లు ఎక్కువ పెట్టమని చెప్తాను నేను. అట్లా వద్దు. నాకు సేల్ కంటే కూడా నీకు దిగుబడి ఎక్కువ వస్తే నాకు ఈ రోజు 2 ప్యాకెట్లు తిరిగే పొద్దున్న 2 ప్యాకెట్లు తిరిగే పొద్దున్న 200 ప్యాకెట్లు అవ్వచ్చు మీ ఊర్లోనే నాకు. సో ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు, అవన్నీ పెద్ద ఇబ్బంది లేదు. నీకు దిగుబడి రావాలి. నాకు నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా. నీకు కొంచెం తేడా పడ్డా నేను మొత్తం మునిగిపోతా. పాయింట్ కదా కరెక్ట్గా. సో ఈ హైబ్రిడ్ మినిమం మనకు 5 నుంచి 7-10 కాయల వరకు ఉంటుంది ఒక్కొక్క కొమ్మకి. పైన తుంచితే ఎలా ఉంటుంది కూడా మన వాళ్ళకి చూపించా ఇందాక. తుంచితే ఏ సైజ్ వచ్చింది, ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఒక గెనుపుకి ఎన్ని కాయలు పడ్డాయి కూడా చూపించా. గెనుపుకి 2 కాయలు కూడా పడ్డాయి, ఏది పైన తుంచేయడం వల్ల. సో ఇది మనకి ఈ హైబ్రిడ్ గురించి. ఇంకా మనకు ఇంకేమన్నా మీరు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలి, మీరు ఏమైనా క్వశ్చన్స్ చేస్తే కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఈ కంపెనీ బేసిక్గా మనకు మంచి న్యూట్రియన్స్ వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీదైనా న్యూట్రియన్స్ వాడండి. BT పత్తి విత్తనాలకి న్యూట్రియన్స్ వాడండి బాగా. ఏదైతే న్యూట్రియన్స్ మంచిగా వాడతారో వాళ్ళ పొలం మంచిగా ఉంటుంది. డీలర్ మీకు న్యూట్రియన్స్ అంటగడుతున్నాడంటే ఆయన లాభం కోసం అనుకోవద్దండి. అంతకుముందు నాన్ BT అప్పుడు మీరు అట్లా అనుకోండొచ్చు,
ఇప్పుడు బీటీ పత్తి వచ్చినప్పటి నుంచి న్యూట్రియన్స్ ఎంత అవసరం అంటే చెట్టుకి సేమ్ మనకు హోటల్ మన వారంలో ఒకసారి తింటాం కదా ఆదివారము, సో దానికి కూడా అలాగే అవసరం చెట్టుకు కూడా. ఓకేనా? సో మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సో కాబట్టి న్యూట్రియన్స్ ఎక్కువ వాడండి. 60-65 రోజుల తర్వాత మందు కట్టలు వేయడం మానేయండి. 65 రోజుల తర్వాత కింద మందు కట్టలు వేయడం మానేయండి. మీకు డబ్బులు జోబుల నుంచి వేస్ట్ తప్ప లాభం ఉండదు. ఎందుకు లాభం ఉండదు అంటే నేను చెప్తా చూడండి. కింద వేరుకేసి వేరుకొచ్చి వేరు నుంచి మొక్క ద్వారా కాండంకి వచ్చి ఆకులకు వచ్చే లోపల లేట్ అయిపోద్ది. అదేదో ఇప్పుడు అంతా నానో టెక్నాలజీ మందులు వచ్చేసాయి, న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఫర్టిలైజర్ అంతా నానో టెక్నాలజీ వచ్చేసాయి. డైరెక్ట్ స్ప్రే చేయండి. ఇప్పుడు డీలర్ కూడా మీకు అదే రికమెండ్ చేస్తున్నారు. ఇది అదే న్యూట్రియన్స్ ఇవ్వాలి మనకి. మా దగ్గర కూడా న్యూట్రియన్స్ ఉన్నాయి, మేము కూడా ఇస్తాం. సో అలానే నా అమ్ముకోవడానికి నేను ఇప్పుడు మీకు న్యూట్రియన్స్ చెప్పట్లా. ఓకేనా? మీకు మంచి పంట కావాలంటే మంచి నాణ్యమైన న్యూట్రియన్స్ వాడాలి. మనకి నాణ్యమైన న్యూట్రియన్స్ వాడినప్పుడు మంచి దిగుబడి వస్తుంది, మనం కూడా 4 రూపాయలు లాభం పొందుతాం. ఓకేనా? సో ఈ కంపెనీ విత్తనాలు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మనకి అందుబాటులోకి వస్తుంది. మళ్ళీ ఇవాళ అందరూ రిజిస్ట్రేషన్ చేయించండి. మళ్ళీ మీకు మొత్తం మేము సీజన్ మళ్ళీ బిఫోర్ ఒకసారి మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. మేము ఎక్కడ దొరుకుతాయి ఏంది మొత్తం అంతా చెప్తాం. ఇప్పుడైతే మనకు ఇప్పుడు వీళ్ళ దగ్గర దొరుకుతుంది, మనకి రంగస్వామి గారి దగ్గర వీళ్ళ దగ్గర మనకు అవైలబిలిటీ నెక్స్ట్ టైం పెడతాం. అన్ని దగ్గర దొరకదు, మాది మా ఆథరైజ్డ్ డీలర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఓకేనా? మళ్ళీ సంవత్సరం అందరూ తీసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరి దగ్గర దొరుకుతుంది. నాకైతే ఈ ఏరియాలో మనకు తెలిసిన అంతే కదా, వీళ్ళిద్దరి దగ్గర మనకు దొరుకుతుంది. చెప్పండి. అదే చెప్తా అదే చెప్తా, అర్థమైంది. అది ఒకటి నేను మర్చిపోయాను ఇందాక పాయింట్ కూడా కవర్ చేయాల్సింది. ఇప్పుడు మనకు మాక్సిమం ఇంతకుముందు బీటీ పత్తి విత్తనాలు ఎలా ఉండేదంటే 125 గ్రాముల చిన్న ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు కదా. అవి మనం ఎవరైనా పెట్టేవాళ్ళమా? అదే మనం ఎవరైనా పెడతాంటా, చుట్టూ ఎవరు పెట్టట్లేదు కదా. పెట్టకపోవడం వల్ల మనకు లాస్ ఎంత జరుగుతుంది తెలుసా? ఆ బీటీలో ఉండే టాక్సిన్ పవర్ ఉంటుంది కదా, ఆ టాక్సిన్ పవర్ 120 రోజులు ఉండాలి. ఆ టాక్సిన్ పవర్ అనేది 120 రోజులు లేకుండా 60-65 రోజులకే అది ఆ పురుగుకి రెసిస్టెన్స్ పవర్ పెంచుకునేస్తుంది. అది ఆ విషాన్ని కూడా తినేసి పురుగు తట్టుకునే శక్తిని వచ్చేస్తుంది. అది దానివల్ల ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అది కాటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదో ఉండదు ఒకటి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, GEIC కమిటీ అని ఒకటి ఉండేది. అప్పుడు ఆ కమిటీ వాళ్ళు సైంటిస్టులు అందరూ కలిసి 25 గ్రాముల నాన్ బీటీ విత్తనాలు కలిపి ఇవ్వాలి. కలిపి ఇవ్వకపోతే కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్, విత్తనాలు అమ్మడానికి ఉండదు. లేదు, కలపడానికి లేదు. ఎవరు కలపరు. ఎందుకు కలపరు చెప్పనా? బీటీ పత్తి విత్తనాల ప్రొడక్షన్ కాస్ట్ కంటే నాన్ బీటీ విత్తనాల ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, అది రేట్ ఎక్కువ. అది వీలంతరంగా బీటీ ఎక్కువ కలుపుతారు కానీ నాన్ బీటీ ఎక్కువ కలపరు. ఎందుకంటే అది పండించాలంటే ఎవరు ఇప్పుడు పండించే రైతులు, ఇప్పుడు గద్వాల ఉంది, నాన్ బీటీ పండించాలంటే 300 మీటర్ల మధ్యలో ఎవరు వేరే విత్తనాలు వేయకూడదు, లేదా దాని పాలినేషన్ దీని మీద రాకూడదు. ఇవన్నీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానివల్ల 25 గ్రాములు కలుపుతారు. మీకు 450 గ్రాములు ప్లస్ 25 గ్రాములు 475 గ్రాములు. ఇంతకుముందు 450 ప్లస్ 125 అని రాసేవాళ్ళు బిల్లు. ఇప్పుడు డైరెక్ట్ 475 గ్రాములే రాస్తున్నారు కదా మీకు. అది సో 25 గ్రాములు అనేది నాన్ బీటీ విత్తనాలు కంపల్సరీ దీంట్లో కలిపే ఉంటాయి. అది గుర్తు ఏంటంటే మీకు దాని మీద ఎక్కడైనా పురుగు కనిపించింది అనుకో, రెడీ, మనం స్టార్ట్. మన గన్నుకి మందు కొట్టే గన్నుకి పని చెప్పాలన్నట్టు మనకు గుర్తు, అది సిగ్నల్ ఇస్తుంది మనకి. మీ చేలో పురుగు వస్తుంది, జాగ్రత్త, మందు కొట్టుకొని, అది చూపిస్తుంది అది. సో బీటీ విత్తనాల్లో మనకు అది ఒక సిగ్నల్ ఇస్తుంది. సో మనకు కరెక్ట్గా 12:30, 1 గంట 1 o'clockకి కొంచెం ఇట్లా కడుపులో బాబు లోపలికి అమ్మ కొంచెం భోజనం అంటది కదా, అలాగా అది కూడా మనకు ఇది చేస్తుంది. ఓకేనా? సో ఇంకా ఏమన్నా మనం మాట్లాడాలంటే ఏదన్నా మనం మాట్లాడతారా చెప్పండి. మనం మీరు అక్కడ చూసారు కదా, ఒక్కరు ఎవరన్నా కొంచెం మాట్లాడండి ఒకసారి. మీరే చెప్పండి, కొద్దిగా అక్కడ చూసింది చెప్పండి. అలా మీరు ఇప్పుడు చూసారు కదా అన్నాడు. ఏం లేదు, ఒక 2 మాటలు చెప్పు, మీ అభిప్రాయం చెప్పు సార్. కూర్చొని చెప్పండి, లేదా నిల్చొని చెప్పినా పర్లేదు. మీవి చూసింటారు, చాలా ఫ్లాట్స్ చూసింటారు కాబట్టి దీంట్లో ఇప్పుడు చూసిన ఫీల్డ్ లో నీకు ఏమర్థమైందో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ తర్వాత ఈ రైతు ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి. మేము కూడా అక్కడ చూసి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయనేది కూడా పెంచినాము. దాదాపు 60 నుంచి 70 వరకు, 60 నుంచి 70 వరకు ఉన్నాయి. ప్రతి కాయ వచ్చేసి 5 తొళాలు ఉన్నాయి.
ఇంకా ఇప్పుడు ఊరే కాయ కూడా 5 తొలాల మాదిరిగా కనిపిస్తుంది. నాకైతే మంచిగా ఉందని నా అభిప్రాయం. దాంతో పాటు దీనికి తల్లి కొమ్మలు బాగుంటాయి. దాదాపు 20 కొమ్మల వరకు ఉన్నాయి. నాకైతే మంచిగా ఉంది. ఏం రకం అనేది? ఇది తలా సీడ్ అని. ఓకే, తత్తా సీడ్స్ కంపెనీ ఉంది తలా. ఇది ఎవరన్నా ఇందాక వచ్చిన వాళ్ళు పంట ఈయన హుస్సేన్ పీరా, ఈయన వచ్చేసి అక్కడ ఫీల్డ్ ఉంది. ఈయన ఆల్రెడీ ఆయన పత్తి తీశాడు. ఈయన హాఫ్ ఏకర్ లోనే ఇప్పుడు 10 క్వింటాల్ తీశాడు. ఈయన అనుభవం కొద్దిగా చెప్తాడు. మీరు చెప్పు నీ ఎక్స్పీరియన్స్, దాంట్లో ఏం చేసినావు, సీడ్ ఇచ్చినారు. నీ పేరు, ధర్తి సీడ్. ఇది నీ పేరు, నా పేరు హుస్సేన్ పీరా. ఇది ధర్తి సీడ్ కొత్తది. దీంట్లో 5 తొలాల పత్తి ఉంటుంది. ఇది వచ్చేసి గింజ శాతం ఎక్కువ. తూకం కూడా వేరే దానితో తూకం పోల్చి చూడవచ్చు. తూకం ఎక్కువగా ఉంటుంది ఇది వేరే దానికంటే. వేసుకోవచ్చు. ఎన్ని క్వింటాల్ చేస్తున్నావు వాడి దగ్గర? నువ్వు చెప్పు. హలో, ఫార్మర్స్ 330 280 290 పడతాం. బలరాము ఒకటి जाओ వాంటెడ్ లీవ్ వీడియో కాల్ మాట్లాడినా. చెప్పు. రైతు పేరు రఫీక్. ఈయన కొత్త రకం 103 అనే రకము మేము శాంపుల్ ఇచ్చాము. కానీ తన పేరు తలాని పెట్టి ఇప్పుడు మేము ముందుకు వచ్చాము. ఈయన కొద్దిగా ఏమన్నా ఆయన ఎక్స్పీరియన్స్ కొద్దిగా మీకు షేర్ చేసుకుంటాడు. కొద్దిగా నీకు దాంట్లో ఏమంటే చెప్పు, నీకు చెప్పు. అంటే నువ్వు చేసినది కానీ నీ భూమిలో సారవంతమైన భూమి లేకపోతే ఇంకోటి చెప్పు. దీనికి స్పెషల్ ఏమంటే వచ్చేసి 5 తొలాలు ఉంటాయి. కాయ కూడా దగ్గరే ఉంటాయి. అదే దీని స్పెషల్. ఇంకా పత్తి కూడా తీయలేదు కదా సార్. ఒకసారి తీసుకొస్తారు. ఎట్లా ఆడుతున్నాడు వర్షానికి